మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్గా చేసిన ఆలోచన మీకు నచ్చలా, ఓకే ఫైన్. మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చలా. పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాం, మేము చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా, పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మా వి గన్ అని పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావి గన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మా విగన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. అందుకనే దీనికన్నా లేదు
1,00,000 ఎకరాల్లో రాజధాని కోసమే కట్టాలా, దానికి 2 లక్షల కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెట్టాలా, అక్కడ అక్కడే రోడ్లు వేయాలా, అక్కడే డ్రైనేజీలు వేయాలా, అక్కడే వాటర్ కనెక్షన్లు ఇవ్వాలా, అక్కడే కరెంటు, నా జీవితం అంతా అదే చేస్తూ ఉంటా, దానికోసమే అప్పులు తెస్తా, దానికోసమే స్కాములు చేస్తానంటే నిజంగా పెట్టలేరని తెలిసి, అసాధ్యమని చెప్పి తెలిసి ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు, అది ఇప్పటి ప్రకారం. ఇంక ఇది పూర్తి అయ్యేసరికి అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సో సాధ్యం కానిది ఒక పెట్టలేరని తెలిసి కేవలం నీ స్వార్థం కోసం నువ్వు నీ బినామీల ఆస్తుల విలువలు పెంచుకునే దానికోసం రాష్ట్రం మీద భారం మోపుతూ అప్పులు తీసుకొస్తూ రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబులేకి నెట్టేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ప్రజలకు పూర్తిగా ఒక విషయం అర్థమైపోయింది. లక్షల ఎకరాల అమరావతి లేదని, నవనగరాలు లేవని, ఎయిర్పోర్ట్ లేదని, రైల్వే స్టేషన్ లేదని, ఇంటర్నేషనల్ స్టేడియం లేదని చంద్రబాబు మాటల్లోనే స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పినాడు? నారాయణని అడిగినాడంట ఈయన. నారాయణ ఈయనకు చెప్పినాడంట. ఏమని? ట్రంక్ ఇన్ఫ్రా 2022 మే 27కి అయిపోతుందంట. లేఅవుట్లన్నీ 2028 మే 27కి అయిపోతుందంట. 5 టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు 2028 ఆగస్టు నాటికి పూర్తవుతాయట. ఈ మాటలన్నీ ఎవరు చెప్పినారు? నారాయణ అడిగితే నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పినాడంట. సో చివరికి 1,00,000 ఎకరాల రాజధాని కాస్త 200 ఎకరాలకు వచ్చింది. సో ఇక నువ్వు 200 ఎకరాల్లోనే నువ్వు రాజధాని నిర్మించేట్టుగా అయితే ఇంకా మారుమూల ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? జనసంచారం లేని ఆ ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? హైవే పక్కన ఈడ కట్టిడచ్చు కదా, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్యలో ఏడగట్టినా కానీ నీకు బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉండేది కదా. రాజధాని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆచరణాత్మక ధోరణి అన్నది ఎప్పుడూ లేదు. ఎప్పుడూ కూడా ఆయన ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటాడు. నిజంగానే ఆయనలో ప్రాక్టికల్ సెన్స్ కన్నా ఉండింటే, ఆచరణాత్మక ధోరణి కన్నా తనలో ఉండింటే ఇప్పటికి రాజధాని వచ్చేసిండు, అయిపోయింది. ఇప్పటికి రాజధాని ఏ హైవే పక్కన కట్టినంటే అయిపోయేది. ఈ పాటికి అది ఒక గ్రోత్ ఇంజన్లా కానీ ఈ పొద్దు ఎదిగింటుంది. ఆ బీజాలు పడుండేటివి. నేను ఇదివరకే చెప్పాను, మాకు ఏ ప్రాంతం అన్నా కూడా వ్యతిరేకత లేదని. మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా నేను. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసమని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. నేను చెప్పిన ప్రతి మాట కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఎవరికైనా కూడా జగన్ చెప్పేది నిజమే కదా అని చెప్పి అనిపించే మాటలే. మేము తాపత్రయపడిందల్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు
బాగోలేవు అన్న నిజాన్ని పరిగణలోకి తీసుకుని ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకు మనసులో పెట్టుకొని సంక్షేమము, అభివృద్ధి రెండూ కూడా రాష్ట్రంలో కొనసాగిస్తూ సత్వరమే ఒక గ్రోత్ ఇంజిన్ లాంటి నగరాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందనే మౌలిక లక్ష్యాన్ని అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఒకే వర్షనే మేము చెప్తా ఉన్నాం. రాజధాని విషయంలో మేము ఇచ్చిన సలహాని ప్రభుత్వం పక్కన పెట్టిన నేపథ్యంలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా పక్కకు పోయిన నేపథ్యంలో కేవలం అప్పుల మీదే రాజధాని పనులు ఆధారపడ్డ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు 1,00,000 ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్లు, కరెంటు కోసమే ఇంత డబ్బు పెడితే ఇక ప్రజలు, రాష్ట్రం ఏం కావాలి అని మరొక్కసారి ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడును. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ స్కాములు, ఈ దోపిడీలు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి. రాజధాని పేరుతో ప్రజలను పణంగా పెట్టి కేవలం దోపిడీయే ఆలోచనతో తాను చేస్తూ ఉన్నటివన్నీ కూడా వెలుగులోకి ఖచ్చితంగా వస్తాయి. రానున్న రోజుల్లో రాజధానికి సంబంధించిన ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతెంత మెక్కుతున్నారో అవన్నీ కూడా ఈరోజు చెప్పినట్టుగానే సాక్ష్య ఆధారాలతో సహా మళ్ళీ చెప్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దేవుడు గట్టిగా ముట్టికాయలు వేస్తాడు. ప్రజలు కూడా ఖచ్చితంగా ముట్టికాయలు వేసే రోజు కూడా త్వరలోనే ఉంది, తాను చేస్తూ ఉన్న ఇంత అన్యాయపు ధోరణి వల్ల. రామాయణం అంతా ఇన్నాక రామునికి సీత ఏమైందని, రామునికి సీత ఏమైందని అడిగితే ఎట స్వామి, ఇంతసేపు గంట సేపు నీకు చెప్పిన సుదీర్ఘంగా నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నీకు అర్థమయ్యేట్టుగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా సవివరంగా చెప్పిన. Sir, you said, sir, you alleged that so much astronomical amount of corruption is happening. So, how do you think it can be stopped from happening? You should say. You are the journalist. You have the pen. No. We write what they say and what you write. But practically, how do you think it can be stopped? You have all the tender documents in place. None of these things are spoken out of the air. Everything has got evidence. Everything is properly documented. Whatever I've spoken about has got documented evidence. I think all those documents are available, and you being a journalist should take it up and make it a national issue. What about those companies indulging in these tenders and contracts? Do you think they will react? ఎంత చేసినా అంతే. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఏం చేయగలిగే ప్రస్తుతానికైతే ఏం చేయలేము. మనం వచ్చిన తర్వాతనే ఎంక్వైరీలు ఏదైనా చేయగలుగుతాం, అంతే కదా. ప్రస్తుతానికి ఏం చేయగలుగుతాం? విలేకరుల సమావేశం పెడతాం, విలేకరుల ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు ఎంక్వైరీ చేసి మీరు కూడా మీ పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలోనూ మీ టీవీలలో చూపించండి అని చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాయి. వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు.
సో ఇంకా నేషనల్ మీడియా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకు ఏదైనా చెప్పగలిగింది చెప్తాము. వాళ్ళు కూడా సగం కరప్ట్ అయ్యి సగం చెడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ కాబట్టి ఏం చెప్పగలుగుతాం? ఇవన్నీ ఇంక రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనం ఎంక్వైరీలు చేసి ఇవన్నీ ప్రజల ముందర తీసుకొచ్చే కార్యక్రమం పెడతాము. నువ్వు చేసిన తప్పు చేసిన వాళ్ళందరికీ ఆ రోజు శిక్ష పడుతుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ చట్టబద్ధ అంశానికి సంబంధించి తీర్మానం చేయబోతున్నారు అనేది ఒకటి చెప్తా ఉన్నారు కదా సార్. అక్కడ చర్చ అక్కడ కూడా ఈ కరప్షన్ దాని గురించి మీరు డిస్కస్ చేస్తారా? ఈ అమరావతికి సంబంధించిన కరప్షన్ పైన పార్లమెంట్లో ఇవన్నీ ఏదైతే చెప్పినామో పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా చెప్తాం. సాధ్యం ఒకటే ఒకటి రమేష్ గుర్తుపెట్టుకుని, ఎక్కడ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాం, నోబడీ ఈజ్ అగెయిన్స్ట్, అమరావతికి వ్యతిరేకంగా ఎవరు లేరు. బట్ సాధ్యం కాదని తెలిసి ఇంత డబ్బులు పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? రోడ్ల కోసము, కరెంటు కోసము, డ్రైనేజీల కోసము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టడం ఏంది? ఆల్రెడీ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రదేశాన్నంతా పక్కన పెట్టడం ఏంది? 2 లక్షల కోట్లు అసలు సాధ్యం అయ్యేదేనా? నువ్వు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి 8,000 కోట్లు ఖర్చు పెట్టగలిగినాడు. 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి స్కాములు చేస్తూ ఉన్నాడు. ఏ రకంగా సాధ్యం అవుతుంది? సాధ్యం కానిది ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలకు అసలు ఏ క్యాపిటల్ లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కుట్రలో భాగంగా. వేరే ఇంతకుముందే నేను చెప్పా, మావిగన్ ప్లాన్ బి. సరే, నేను చెప్పిన విశాఖపట్నం ఆలోచన నీకు నచ్చలా, సరే మావిగన్ ప్లాన్ బి చెప్పిన, హైవే పక్క డిక్లేర్ చేసి హైవే పక్కన కట్టు. ఆ బిల్డింగ్లు ఇంకా ఆ నుంచి షిఫ్ట్ చేసాడు కట్టు, ఇంకా పూర్తిగా ముద్ర పెట్టలే కదా, షిఫ్ట్ చేసాడు కట్టు. అట్లీస్ట్ ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. But even multilateral institutions are buying into these ideas. Right? World Bank, KfW, they've given out loans.